వర్షాలు దేవుని అనుమతితోనే పడతాయి. రైతులు ఏమని ఆలోచించుకోవాలి? మేఘాలను పూజించకూడదు. మేఘాలను సృష్టించినటువంటి, మేఘాలను కలగజేసినటువంటి దేవుణ్ణి కదా గుర్తు చేసుకోవాల్సింది. కాబట్టి ఇదేంటి, కోతకాలం దగ్గరకు వస్తుంది, ఇప్పుడు వర్షాలు పడే సమయము, కానీ వర్షాలు పడటం లేదు. వర్షాలు పడటం లేదంటే తాను పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి వచ్చిద్దా? రాదు. అప్పు చేసి పెట్టుబడి పెడతారు, ఆ అప్పుకి మళ్ళీ వడ్డీ 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 పెరుగుతూ ఉంటుంది. కష్టాలు పెరుగుతున్నాయా లేదా? మనశ్శాంతి ఉంటుందా? ఆ అప్పు అలాగే ఉంటుంది. మీరేమనుకుంటారు? ఈ పంట పండించని, ఈ పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మి అప్పు తీరిస్తే కొంత మిగిలింది మనకి అనుకుంటారు. మీరు అనుకునేది ఒకటి, కానీ మీ హృదయాల్లో ఎవరికి స్థానం లేదు? దేవునికి స్థానం లేదు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వటం లేదు. నష్టాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఇవి కూడా శిక్షలో భాగమే. దేవుని గుర్తు చేసుకోవడానికి దేవుడిచ్చే అవకాశం. ప్రాణమేం తీయట్లేదు కదా, ఏం చేస్తున్నాడు? ఒక దెబ్బ కొడుతున్నాడు.